ముఖ్యమంత్రి సహాయ నిధిని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి డ్వాక్రా మహిళలకు మరింత అత్యుత్తమైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా సంఘమిత్రాల కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయం సహాయక సంఘ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ పథకాలను సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోనే 19 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లబ్దిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ డబ్బు తీసుకొచ్చి అనారోగ్యం పాలైనటువంటి ప్రజల కోసం నిత్యం పాటుపడిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు అభివృద్ధి దాత గురిజాల జగన్మోహన్ పాటులో ఉంది. వాళ్ళకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజు ఇంత అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు మన ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తమిళనాడు ఎలక్షన్ లో బిజీగా ఉన్నా కూడా ఆంధ్ర ప్రజల కోసం 5 కోట్ల రూపాయలకు సంతకాలు పెట్టడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీకి నిన్న జరగడం సందర్భంగా ఏ రాష్ట్రం కూడా సంపన్న ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకుని మంచి మనసుతో మన ముఖ్యమంత్రి గారిని కానీ మన ఎమ్మెల్యే గారిని కానీ ఆశీర్వాదం కోరుకుంటూ సైడ్ సైడ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చెక్కులు తీసుకొని కింద పేపర్ మాత్రం మా సీఏ గారి దగ్గరికి రికార్డింగ్ పోతాను. అదైంది నువ్వు వెళ్ళిపో. ఒకసారి చెక్కులు తీసుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడ గుర్తుకోండి. మీ గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. సావిత్రి మీరా వచ్చేస్తాను. ఓపిక ఇట్లే వచ్చేస్తారా? వచ్చింది ఓపిక రా అన్న. వచ్చేసాను అన్న. ఓకేనా
ఓకేనా చూడండి ఓకే ఫ్లాష్ దయచేసి చెక్కులు తీసుకునేందుకు ముందు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ యాక్చువల్ గా నిన్న సీఎం గారు బర్త్డే రోజే ఇవ్వాలని అనుకున్నాం. కొన్ని అనేక కారణాల వల్ల అంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అన్ని డివిజన్లలో గొప్పగా ఘనంగా సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషకరం. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలు ఎవరైతే వారి స్థాయికి మించి హాస్పిటల్లో ఫీజులు కట్టి ఇబ్బందులు పడే వారికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్రం అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ బాగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా మన జిల్లాలో మన నియోజకవర్గానికి ఏవైతే పెట్టామో అన్ని కూడా శాంక్షన్ చేసి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చెక్కులు తీసుకున్న వారి ఆశీస్సులు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని భావిస్తూ ఇంత 100 ఏళ్ళు ఆయన నిన్ననే 76లో అడుగు పెట్టారు. ఇంకా కూడా 24 సంవత్సరాలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాల్సిందిగా వారి సూచనల మేరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికవ్వడం మాకెంతో గర్వకారణం. వారి అడుగు జాడల్లో ఈ చిత్తూరు నియోజకవర్గం కూడా ఉన్నత స్థానం పొందుతుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నేను అడిగిన యూనివర్సిటీలు కావచ్చు, అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చిత్తూరుకి ఎప్పుడు తీసుకొని వచ్చి ఇనాగ్రేట్ చేయాలని ఉన్నారు. సమయాభావం, ఎన్నికలు తమిళనాడు స్టేట్ జరుగుతుంది కాబట్టి ఒక 2-3 రోజులు వారు బిజీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికలు ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి సో వారి యొక్క సమయాన్ని చిత్తూరుకు కూడా కేటాయించి ఖచ్చితంగా మనం అనుకున్న విధమైన అభివృద్ధి, నియోజకవర్గానికి కావాల్సిన నిధుల్ని కూడా ఇస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరూ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో వారందరూ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.